అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ కూడా ముందుగా ఈ పవిత్రమైన గురు పౌర్ణమి లేక వ్యాస పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. ఆవిడ చెప్పాం మీకు ఇంతకుముందు ఒక రోజు మనము ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఆ కార్యక్రమాన్ని పరిశుద్ధమైన అంటే చాలా ముఖ్యమైన రోజు మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ పోతూ ఉంటే అది ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆదినారాయణ అకాడమీ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది కోర్స్ కావచ్చు, టెస్టులు కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు, మంచి పుణ్యతిథుల్లో మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. సరే, కొంతమందికి అవి ఆ సెంటిమెంట్ ఉండొచ్చు, కొంతమందికి సెంటిమెంట్ లేకపోవచ్చు. బట్ మనమైతే పర్ఫెక్ట్ గా డివైఈఓకు సంబంధించి ఏపీ డివైఈఓకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కార్యక్రమాన్ని తొలి ఏకాదశి రోజు లాంచ్ చేశాం. ఆ తొలి ఏకాదశి రోజు లాంచ్ చేసిన ఆ టెస్ట్ సిరీస్ ని ఈ రోజు అంటే 21వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు మన టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మీకు అందుబాటులోకి వస్తుంది. మొదటి టెస్ట్ మీకు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తుంది. సో కాబట్టి ఈ సువర్ణ అవకాశం, సదవకాశం అంటే ఇక్కడ మనము నేను ఇంతకుముందు చెప్పాను, మురాసురుడి యొక్క అనుచరుడు. ఈ మురాసురుడి యొక్క అనుచరులు ఎవరైతే మన మనసులో అసూయ ద్వేషాల రూపంలో కావచ్చు, అహంకార రూపంలో కావచ్చు ఉంటాయో, ఆ మురాసురుడి యొక్క అనుచర గణాన్ని మనం తొలగించేసి పవిత్రమైన హృదయంతో మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. సో దానిలో భాగంగానే మరి ఈరోజు ఉదయకాలంలో మనం ఏ రోజున మీరు గమనించారు లేదో, మనం చేసే ప్రతి పని కూడా ఉదయకాలంలో చేస్తాం. ఎర్లీ మార్నింగ్ ఈరోజు 2:30 నుంచి ఎగ్జాక్ట్ గా 5:30 వరకు ఒక టెస్ట్ చేశాం. తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారిని దర్శించుకొని మరి వారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నాం. సో ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకులు లేకుండా మరి ముందుకు వెళ్లాలని మన దగ్గర ఆల్రెడీ మన అకాడమీ మీద నమ్మకంతో క్లాసులు తీసేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి అందరూ కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆదినారాయణ అకాడమీ. సో దీనిలో భాగంగా ఇక్కడ ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక 2 ముఖ్యమైన అంశాలు మీతో పంచుకోవడానికి ఆదినారాయణ అకాడమీ ఈ క్లాస్ రూపంలో మీకు అందిస్తుంది. ఇక్కడ మనం గతంలో అనుకున్న మాదిరిగానే ఎంతటి మేధావైనా ఆ మేధావి ప్రపంచానికి తెలియాలి అంటే ఎంతటి మేధావైనా ఆ మేధావి ప్రపంచానికి తెలియాలంటే ఆ మేధావిని ప్రపంచానికి తెలియపరిచేది, లేకపోతే ఆ మేధావిని ప్రపంచానికి పరిచయం చేసేది ఒక గురువు. సో గురువు లేని మేధావులు ఎవరు మనకు కనిపించరు. చిన్న ఎగ్జాంపుల్ మనం గమనిస్తే మనకు మహాభారతంలో కర్ణుడు చాలా గొప్ప వ్యక్తి. అదే మాదిరిగా అర్జునుడు కూడా చాలా గొప్ప వ్యక్తి. కానీ వీళ్ళిద్దరిలో ఒక పోలిక ఏంటంటే కర్ణుడి దగ్గర అపరిమితమైన బలాలుంటాయి. ఆ బలాలను ఎలా వాడుకోవాలో కర్ణుడికి తెలియచేసే గురువు లేడు. అటువంటి బలాలే అర్జునుడి దగ్గర ఉంటాయి. ఆ బలాలను ఎలా వాడుకోవాలో తెలియజేసే గురువు అర్జునుడుకున్నాడు. సో నేనేమంటానంటే మీలో చాలా మంది కర్ణులు ఉండొచ్చు, మీలో చాలా మంది అర్జునులు ఉండొచ్చు. మీరు కర్ణుడు మాదిరిగా మీ బలాలని ఉపయోగించుకోలేక వాటిని అలానే వదిలేస్తారా, లేకపోతే అర్జునుడు మాదిరిగా ఒక మంచి గురువుని ఎంచుకొని విజయ సాధనలో దూసుకుపోతారనేది మీరే నిర్ణయించుకోవాలి. మీలో బలం ఉన్నప్పటికీ, మీలో శక్తి ఉన్నప్పటికీ వాటిని ఎలా ఉపయోగించాలి, ఏ కోణంలో ఉపయోగించాలి అనేది తెలియచేసే వ్యక్తి మాత్రమే గురువు. అది ఉపయోగించవలసిన బాధ్యత మీదే.
కానీ వాటిని ఏ కోణంలో ఏ మార్గంలో ఉపయోగిస్తే మీరు విజయం సాధిస్తారని చెప్పే మార్గదర్శకుడు గురువు. సో కర్ణుడు కూడా మరి చాలా బలిష్ఠుడు, అపరిమితమైన బలాలు కలిగిన వ్యక్తి. కానీ అతనుకి సరైన మార్గదర్శకం చేసే వ్యక్తి లేక అతను మరుగున పడిపోయాడు. కానీ అర్జునుడు సరైన మార్గదర్శకం చేసే వ్యక్తి ఉండడం వల్ల అతను బాగా డెవలప్ అయిపోయాడు. సో మీరు కూడా మరి అర్జునుడు వలె మంచి మార్గదర్శకుడిని ఎంచుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ మనకు మార్గదర్శకం చేసే వ్యక్తి ఇక్కడ కేవలం గైడ్ మాత్రమే చేయగలరు. ఆ బలాలన్నీ కూడా మీవే. మీలో ఉండే బలాలను వెలికితీసేవాడే గురువు. సో ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ గురువుల విషయంలో మనం విద్యను ప్రారంభించే సమయంలో ఒక చిన్న శ్లోకం ఒక మంత్రాన్ని మనం పఠిస్తుంటాం. సహనావతు సహనౌ భునక్తు సహనావునతు సహనావతు సహనౌ భునక్తు. ఈ సహనావతు సహనౌ భునక్తు అనే శ్లోకం, ఆ మంత్రం యొక్క సారాంశం ఏంటంటే మనమిద్దరము ఒకరికొకరు పరస్పరం కాపాడుకుందాం. ఎవరెవరు? గురువు శిష్యుడు. మనిద్దరము కూడా ఒకరినొకరం పరస్పరం కాపాడుకుందాం. గొప్ప శక్తితో కలిసి పనిచేద్దాం. ఇద్దరం కలిస్తేనే గొప్ప శక్తి వస్తుంది. ఒకరికొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో మెలుగుదాం. గురువుని శిష్యుని గురువు ఇద్దరు కూడా ఒకరికొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో మెలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న విజయాన్ని, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్రము ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? సహనావతు సహనౌ భునక్తు సహనావతు సహనౌ భునక్తు అంటే అర్థం ఏంటి? మొత్తానికి మనమిద్దరము ఒకరికొకరు పరస్పరం కాపాడుకుందాం. గురువుని శిష్యుడు కాపాడాలి, శిష్యుని గురువు కాపాడాలి. ఇక్కడ ఒకరికొకరు కలిస్తేనే గొప్ప శక్తితో పనిచేయగలుగుతాం. గురువు శక్తులు శిష్యుడికి తెలిసి ఉండాలి, శిష్యుడి యొక్క శక్తులు గురువుకు తెలిసి ఉండాలి. ఇలా ఒకరికొకరు కలిస్తేనే గొప్ప శక్తి వస్తుంది. కానీ ఈ యొక్క శక్తులు ఒకరికొక శక్తులు కలిసే సమయంలో ఒకసారి గురువుని శిష్యుడు ద్వేషించవచ్చు, శిష్యుడు గురువును ద్వేషించవచ్చు. ఇలా ఒకరికొకరు ద్వేషించుకుంటే ఆ శక్తి మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి గురు శిష్యులు ఇద్దరూ కలిసి మరి ఆ మిత్రభావంతో మెలిగినప్పుడు మాత్రమే ఆ శక్తి అమోఘంగా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డిప్యూటీఓ రాసే వాళ్ళందరూ కూడా అద్భుతమైన మేధావులు. ఆ మేధావుల్లో అమోఘమైన శక్తి ఉంటుంది. ఆ అమోఘమైన శక్తిని ఎలా వాడుకోవాలి అని తెలియపరచడం మాత్రమే నా బాధ్యత. నేనేం మీకన్నా మేధావినేం కాదు, మీరు చాలా మేధావు. కానీ ఇక్కడ నేనేమంటాను, మనము దాన్ని ఎలా వాడుకోవాలి. సో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో గడిచిన సుమారుగా 10-15 సంవత్సరాల అనుభవంతో, ఇక్కడ 10-15 సంవత్సరాల అనుభవం అంటే కొంతమంది ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఉద్యోగం కొట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కు ఉద్యోగస్తులను తయారు చేస్తుంటారు. అలా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ లో ఉద్యోగస్తులను తయారు చేసే బాధ్యత గడిచిన 15 సంవత్సరాల నుంచి మరి తీసుకుంటూనే ఉన్నాం. సరే, అది ఏమైనా పర్లేదు, మనకుండే అనుభవంతో మనం గైడ్ చేయగలుగుతున్నాం. మాక్సిమము మనం దగ్గర ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో అందరినీ కూడా విజయ తీరాలకు నడిపించే బాధ్యత చాలా సిన్సియర్ గా, చాలా హానెస్ట్ గా తీసుకుంటూనే ఉన్నాం. సో దానిలో భాగంగానే సుమారుగా మనకు డిప్యూటీఓ మరి ఏమంటారు దాన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్ ని చూసాం. మనము గడిచిన 10-15 సంవత్సరాల నుంచి పుస్తకం పట్టుకోని వాళ్ళు చాలా మంది ఉద్యోగం వచ్చిన తర్వాత మరి డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే జనవరిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మే నాటికి వాళ్ళందరినీ కూడా విజయ తీరాలు చాలా మంది, అంటే ఎవరైతే మనం చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించి మనల్ని ఫాలో అయ్యారో గడిచిన 4 నెలల నుంచి మేలో జరిగిన ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చాలా మంది క్వాలిఫై కాలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే వారి యొక్క ప్రిపరేషన్ లో నిజాయితీ లేకపోవడం.
సో మన ప్రిపరేషన్ లో మన మనసాక్షిగా ఆలోచించుకోండి. మీ ప్రిపరేషన్ లో నిజాయితీ లేకపోవడం వల్లనే మనం విజయం సాధించలేము తప్ప విజయం సాధించలేకపోవడానికి మరి గురువు మీద నింద వేయడం మాత్రము భావ్యం కాదు. సో చాలా మందిని గమనించాను. సరే, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మరి మీరందరూ కూడా మీలో ఉండే అమోఘమైన శక్తి అర్జునుడు మాదిరిగా ఉపయోగించుకొని విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ, ఇక్కడ గురువు వేరు శిష్యువు వేరు అని కాదు, ఇద్దరు సమానమే. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మిత్రభావంతో మెలగాలి తప్ప ఒకరికొకరు కలిసినప్పుడే శక్తి పెరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ మనిద్దరము ఒకరికొకరు పరస్పరం కాపాడుకోవడం, గురువుని శిష్యుడు కాపాడాలి, శిష్యుని గురువు కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ ఈగోలకి వాటికి వీటికి వెళ్లి పోతే మనము విజయం సాధించడానికి దూరం అయిపోతాం. సో అక్కడ అహంకారాలనేవి నేను చెప్పా కదా, మనకు మురాసురుడి యొక్క అనుచర గణాలు, ఆ మురాసురుడి యొక్క అనుచర గణాలుగా పేరొందిన ఈ అసూయ ద్వేషాలు కావచ్చు, ఈ అహంభావం అహంకారాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పూర్తిగా మన మనసులో నుంచి తొలగించుకొని గురువులో ఉండే శక్తిని కానీ మనం ఉపయోగించుకోగలిగితే మనలో కొంత శక్తి ఉంటుంది. గురువులో ఉండే శక్తిని కూడా పరస్పరం ఉపయోగించుకోగలిగితే విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని మరొకసారి తెలియపరుస్తూ, మరి ఈ యొక్క పుణ్య తిథి రోజు, ఈ యొక్క మంచి శుభ దినం రోజు మనకు ఈ డివైఈఓకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నందుకు సంతోషంగా తెలియపరుస్తూ, మీరందరూ కూడా ఆదినారాయణ అకాడమీ తరఫున మరొక్కసారి మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా విజయం సాధించడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ విజయ సాధనలో మనం అందరం కలిసి అందరం కలవాలి. ఇక్కడ ఒకవైపే ఉండకూడదు, రెండు వైపులు ఉండాలి. యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీనిలో భాగంగా డివైఈఓకు సంబంధించి, ఏపీ డివైఈఓకు సంబంధించి ఆల్రెడీ మనం ఇంకొంచెం చెప్పాం. ఇక్కడ 2 రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 కలిపి ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 తో పాటుగా జనరల్ స్టడీస్ ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ లో మనం 17వ తారీఖు అంటే తొలి ఏకాదశి రోజు లాంచ్ చేశాం. ఈ రోజు నుంచి మొదటి టెస్ట్ రాబోతుంది. మొదటి టెస్ట్ ఎడ్యుకేషన్ 1, రెండవ టెస్ట్ ఎడ్యుకేషన్ 2, మూడవ టెస్ట్ జనరల్ స్టడీస్. ఎడ్యుకేషన్ 1 21వ తారీఖు, ఎడ్యుకేషన్ 2 24వ తారీఖు, జనరల్ స్టడీస్ 27వ తారీఖు వస్తుంది. ఆ తర్వాత మళ్ళా 28, 29 పోతే 30వ తారీఖు ఇంకొక టెస్ట్ వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ 1 వస్తుంది. 31 పోతే 2వ తారీఖు ఎడ్యుకేషన్ 2 వస్తుంది. అట్లా మనకు ప్రతి టెస్ట్ కు మధ్య 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ 2 రోజులకు సంబంధించి ముందుగానే నేను షెడ్యూల్ ఇస్తున్నాను. ఈ రోజు షెడ్యూల్ మనకు ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్, సైకాలజీలో కోరిలేషన్ సహసంబంధము, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో ఏర్పాటు చేయబడిన విద్యా కమిటీలు, విద్యా కమిషన్లు. ఈ 3 టాపిక్ల పైన ఈ రోజు ఉదయం 10 గంటలకు మీకు టెస్ట్ అప్లోడ్ చేయబడుతుంది. మీకు టెస్ట్ లో ఏమైనా కానీ డౌట్స్ ఉంటే, టెస్ట్ లో ఏమైనా కానీ సమస్యలు ఉంటే మన యాప్ ఉంటుంది, యాప్ లో చాట్ చేయండి. లేకపోతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, నా నెంబర్ లో వాట్సాప్ చేయండి. నేను కంపల్సరీ డిస్కస్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మన టెస్ట్ లో ఏ డౌట్ ఉన్నా కానీ యాప్ లో మీరు మెసేజ్ చేయండి, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను తప్పనిసరిగా రియాక్ట్ అవుతాను. లేదు అక్కడ రియాక్ట్ కంపల్సరీగా అవుతాం. మీకు ఏదైనా మరీ అర్జెంట్ అవుతే నా పర్సనల్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను కంపల్సరీగా అన్ని డౌట్స్ క్లారిఫై చేసే బాధ్యత మంది. సో కాబట్టి ఇక్కడ ఈ 3 చాప్టర్లు చదివిన తర్వాత మనకి ఎగ్జామ్ లో ఏవైనా కొత్త బిట్స్ వస్తే ఆ బిట్స్ తీసుకెళ్లి మీ నోట్స్ లో యాడ్ చేసుకోండి, లేకపోతే మీరు చదివిన బుక్ లో యాడ్ చేసుకోండి. ఇట్లా మనం ప్రతి ఎగ్జామ్ కూడా సిన్సియర్ గా ఒక షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతే, మన షెడ్యూల్ ప్రకారం ఫాలో కావడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఇన్ టైంలో సిలబస్ అవుతుంది. ఇన్ టైంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేస్తాం. ఆల్రెడీ కొత్తగా తీసుకున్న వాళ్ళు సిస్టమేటిక్ గా సిలబస్ చదివి ఎగ్జామ్ రాయండి. ఆల్రెడీ సిలబస్ అయిపోయిన వాళ్ళు దీన్ని మరొక్కసారి రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ రాయండి. సో ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద తేలికేం పెద్ద కష్టమేం కాదు, ఈజీ అయిపోతుంది. కాబట్టి వీటిని గమనించండి. ఇక దీంతో పాటుగా ఈ డివైఈఓకు సంబంధించిన ఒక అప్డేట్ అంశం మనకు బాగా వార్తల్లో ఉంది. ఏంటి అప్డేట్ అంశం అంటే కేంద్ర ప్రభుత్వము జూలై 22 నుంచి జూలై 28 వరకు మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి. శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమము.
శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? శిక్షా సప్తాహం అంటే అర్థం ఏంటి మొత్తానికి అంటే నూతన విద్యా విధానం, జాతీయ నూతన విద్యా విధానాన్ని జూలై 29, 2020 అంటే సుమారుగా ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చి ఆమోదించి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి మనం ఎటువంటి విజయాలు సాధించాము, నూతన విద్యా విధానంలో సాధించిన విజయాలు ఏంటి, అవన్నీ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియపరచడం కోసము అనేక రకాల కార్యక్రమాలు ఈ వారం పాటు రోజుకో కార్యక్రమాన్ని నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దాంట్లో ఎటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అనే విషయాలని తల్లిదండ్రులకు తెలియపరిచే ఉద్దేశంతో ఈ వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా శిక్షా సప్తాహ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, మరి 2024 జూలై 29 నాటికి నూతన జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చి మనకు వరుసగా 4 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా విజయవంతంగా మనం అమలు చేయాలి. సో కాబట్టి దీన్ని మన నూతన జాతీయ విద్యా విధానం అనే కార్యక్రమంలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాంట్లో మనం యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి దానిలో జరిగిన కార్యక్రమాల గురించి అందరికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి మరొకసారి ఎవరైనా కానీ ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఆదినారాయణ అకాడమీ అని ఉంటుంది, ఆదినారాయణ అకాడమీ 2 ఉంటుంది, అది కాదు ఆదినారాయణ అకాడమీ ఉంటుంది. ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు గాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఈ టెస్ట్ లో అవకాశంగా ఉండేందుకు గాను అన్ని ఏవైతే కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయో ఆ డిఫికల్ట్ వర్డ్స్ అన్ని కూడా మనం ఇంగ్లీష్ లో రాయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరికీ కూడా మాతృభాష తెలుగే కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ మనం చేసే ప్రతి టెస్ట్ కూడా కాపీ పేస్ట్ టెస్ట్ కాదు. ఎక్కడి నుంచో రకరకాల వాటిలో నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేసే క్యాపబిలిటీ నా దగ్గర లేదు. నాకేం తెలుసు, కేవలము కష్టపడడం మాత్రమే తెలుసు. అనేక రకాల పుస్తకాలు మనం లైబ్రరీ కావచ్చు, ఓల్డ్ బుక్స్ కావచ్చు, తెలుగు అకాడమీ గతంలో ఉండే పుస్తకాలు కావచ్చు, లేకపోతే కొన్ని ఇంకా రకరకాల యూనివర్సిటీ పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మనం గడిచిన 14 నెలల నుంచి ఈ పుస్తకాల సేకరణ ఎప్పుడో చేసుకున్నామా. కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేశారు, మనం 14 నెలల క్రితమే స్టార్ట్ చేశాం. మన దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ సిలబస్ కు సంబంధించి అన్ని పుస్తకాలు, అందుకే 2 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాను. ఈ 2 రోజుల సమయంలో అన్ని బుక్స్ గ్యాదర్ చేసుకొని ఆ అన్ని పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని సేకరించుకొని నీట్ గా బిట్స్ రెడీ చేసుకొని వాటిని మాత్రం మీకు అందించడం జరుగుతుంది తప్ప నేను ఎక్కడో తీసుకొచ్చిన బిట్లు అక్కడ కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయట్లేదు. నేను ఆ పని చేయడం కూడా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఏదైనా మనం చేత అయితే పర్ఫెక్ట్ గా చేస్తాను, చేత కాకపోతే 10 రోజులు సైలెంట్ గా రెస్ట్ తీసుకుంటాం అంతే. మళ్ళీ నేను చేత అయినప్పుడే నేను చేయగలిగినప్పుడు మాత్రమే నేను మీ ముందుకు వస్తాను. చేయలేనప్పుడు నేను మొన్న చెప్పాను, ఒక 15 డేస్ నేను చేయలేకపోయాను, అసలు ఏం చేయాలో అర్థం కాలే. ఆ 15 డేస్ లో కొంతమంది ముందుకు వచ్చేసారు. సరే, ఎంతమంది ముందుకు వచ్చినా మనమైతే ఎప్పుడైతే మనం సన్నద్ధంగా ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే ముందుకు వస్తాను. నేను ప్రతిదీ కూడా సన్నద్ధంగా ఉండి మనకు కనీసం ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లే క్యాపబిలిటీ మనలో ఉందా లేదా అని మొత్తం గమనించుకొని మొత్తం వేరియేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ముందుకు వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం తప్ప హడావుడిగా హరీబరిగా మనం స్టార్ట్ చేయము. వన్స్ ఒకసారి స్టార్ట్ చేసామంటే అయిపోయేంత వరకు మధ్యలో గ్యాప్ తీసుకోం. సో ఆదినారాయణ అకాడమీ యొక్క ప్రత్యేకత అది. సో కాబట్టి అందరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని అందరు టచ్ చేయండి. సో నేను ఇంకోటి చెప్తుంది ఏంటంటే, కొంతమందికి ఉదయం 10 గంటలకు టెస్ట్ రాయడం కుదరకపోతే నేను చెప్తున్నా కదా, మళ్ళా నేను ఈ రోజు టెస్ట్ యొక్క రిజల్ట్ మళ్ళా నాకు ఎప్పుడు వస్తుంది, 2వ టెస్ట్ ఎప్పుడు వస్తుంది, 24వ తారీఖు వస్తుంది. 24వ తారీఖు ఉదయం 10 గంటల లోపు మొదటి టెస్ట్ యొక్క రిజల్ట్ ఇచ్చేస్తాను. మొదటి టెస్ట్ యొక్క రిజల్ట్ 2వ టెస్ట్ అప్లోడ్ చేయడానికంటే ముందు ఆ రిజల్ట్ ఇచ్చి 2వ టెస్ట్ అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి ఈ 2 రోజులు మీరు రాసేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇలా రాసుకుంటే మీకు సిస్టమేటిక్ ఉండదు. నేను ఎలా చెప్పానో
ఒక పద్ధతి ప్రకారం సిలబస్ కంప్లీట్ చేసుకొని సరే ఉదయం 10 గంటలకు కుదరకపోతే మీకు కుదిరిన సమయంలో ఆ సమయంలో ఆ రోజులు ఎప్పుడైతే కుదిరితే ఆ సమయంలో రాసేసేయండి ఫ్రీగా కూర్చోండి. ఆశామాషగా రాస్తే ఉపయోగం ఉండదు. ఫ్రీగా కూర్చొని ఎగ్జామ్ రాయండి. నేను 2వ టెస్ట్ అప్లోడ్ చేయడానికంటే ముందు నేను రిజల్ట్ ఇచ్చేస్తాను. డైలీ టెస్టులు మనం పెట్టం, అట్లని 10 మార్కులు 15 మార్కులు టెస్ట్ మనం పెట్టం. తప్పనిసరిగా మొదటి ఫేజ్ లో ప్రతి టెస్ట్ లో 50 ఉంటాయి, 2వ ఫేజ్ లో ప్రతి టెస్ట్ లో 75 మార్కులు ఉంటాయి, 3వ ఫేజ్ లో ప్రతి టెస్ట్ లో 150 మార్కులు ఉంటాయి. ఒక సిస్టమేటిక్ గా మీకు అందుబాటులో తీసుకొస్తాం. సిలబస్ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంది. సిస్టమేటిక్ గా అన్ని రకాల బుక్స్ మనకు అందుబాటులో ఉన్నవి. అనేక రకాల యూనివర్సిటీ బుక్స్ కావచ్చు, అనేక రకాల మనకి అకాడమీ పుస్తకాలు కావచ్చు, అనేక రకాల ప్రైవేట్ బుక్స్ కూడా కొన్ని వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయి. అన్ని గ్యాదర్ చేసుకుని మనము 2023 ఏప్రిల్లో కోర్సు లాంచ్ చేసుకుని వచ్చాం. సో కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. మరొకసారి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా పెద్దవారు మీరందరూ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటూ విజయం సాధించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.